హలో ఫ్రెండ్స్, ఏ వెరీ వామ్ వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ రోహిత్ శర్మ, యువర్ ఫ్యాకల్టీ ఫర్ కరెంట్ అఫైర్స్ అండ్ ఎడిటోరియల్ వొకాబులరీ. సో ఇవాల్టి మొట్టమొదటి ఈ కరెంట్ అఫైరే అసలు చాలా మందికి భారతదేశంలో ఏం జరుగుతోంది అని ఒక డౌట్ వచ్చేటటువంటి రిజల్ట్ ఉన్నటువంటి సర్వే. మరి ఏంటి ఈ సర్వే అంటే దీన్ని పిఎల్ఎఫ్ఎస్ సర్వేగా చెప్తాం. ఇది ప్రతి త్రైమాసికంలో కూడా నిరుద్యోగ రేటు ఏ విధంగా ఉందో లెక్క వేస్తుంది. ఈ పిఎల్ఎఫ్ఎస్ అనేటటువంటి దాని మీనింగ్ ఏంటి అంటే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. దీని ప్రకారం భారతదేశంలో 9.3% నమోదైంది నిరుద్యోగిత శాతం అనేటటువంటిది. అంటే ఉద్యోగం చేసేటటువంటి వయసులో ఉన్న వాళ్ళలో 9.3% మంది ఖాళీగా ఏ ఉద్యోగం సద్యోగం లేకుండా ఉన్నారు అని ఈ పిఎల్ఎఫ్ఎస్లో మనకి పబ్లిష్ చేయడం జరిగింది. మరి ఇందులో ఈ వార్త చెప్పింది ఎవరు, అసలు ఈ పిఎల్ఎఫ్ఎస్ని ఎవరు చేస్తారు అంటే నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్. మరి ఈ నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అనేటటువంటిది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, ఈ మంత్రిత్వ శాఖ కిందకు వస్తుంది. మరి వీళ్ళు చెప్పిందే ఏంటి అంటే 9.3%గా మనకి నిరుద్యోగిత శాతం అనేటటువంటిది ఉంది అని వీళ్ళు చెప్పడం జరిగింది. సో ఈ పిఎల్ఎఫ్ఆర్లో మొత్తం 4 విభాగాలుగా 4 ఇండికేటర్లతో దీన్ని రూపొందించడం జరిగింది. సో మరి దీనికి ఉన్నటువంటి 4 ఇండికేటర్లు ఏంటి అంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, అంటే ఎంతమంది అవైలబుల్ లేబర్లో ఎంతమంది మొత్తం పాపులేషన్లో ఉన్నారు. అంటే మన మొత్తం పాపులేషన్ 140 కోట్లలో ఎంతమంది ఉద్యోగం చేసేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, అంటే ఎంతమంది ఉద్యోగం చేయడానికి అందుబాటులో ఉన్నారు. ఇక రెండోది వర్కర్ పాపులేషన్ రేషియో. ఈ వర్కర్ పాపులేషన్ రేషియో అనేది ఏంటి మరి అనేది చూసినట్లయితే ఇది మొత్తం పాపులేషన్, మొత్తం జనాభాలో ఎంతమందికి ఉద్యోగం ఉంది అనేటటువంటిది. ఇక మూడోది అన్నిటికన్నా ముఖ్యమైనది అన్ఎంప్లాయ్మెంట్ రేట్. దీని గురించి మీకు తెలిసిందే. అంటే ఎంతమంది అయితే లేబర్ ఫోర్స్ ఉన్నారో ఈ లేబర్ ఫోర్స్లో ఎంతమందికి ఉద్యోగాలు లేవు అనేది అన్ఎంప్లాయ్మెంట్ రేట్. ఇక నాలుగోది ఏంటి అంటే కరెంట్ వీక్లీ స్టేటస్. ఆ ముందు వారంతో పోలిస్తే ఏమైనా బెటర్గా ఉందా, ఇంకా వరస్ట్గా ఉందా అనేటటువంటిది. అంటే ఆ ముందు 7 రోజులు ఒక వ్యక్తి పని చేశాడా, అంటే ఒక్క గంట అయినా పని చేయలేదు ఆ ముందు వారంలో, లేదా మహా అయితే ఒక గంట 2 గంటల కంటే ఎక్కువ పని చేయలేదు అంటే ఇవాళ లెటస్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాల్టి డేటే తీసుకుందాం. 4వ తారీఖున ఒక గంట పని చేశాడు. అంతకు ముందు వారం ఏమైనా పని చేశాడా, దానికి ముందు వారం ఏమైనా చేశాడా. సో ఇలా ముందు వారాన్ని చూసి ప్రెజెంట్ పరిస్థితి అప్పటికి ఇప్పటికి ఏమైనా మార్పు ఉందా లేదా అనే దాన్ని కరెంట్ వీక్లీ స్టేటస్ అంటాం. ఈ 4 విధాలుగా ఇందులో మనం అయితే చూడడం అనేది జరుగుతుంది. సో చాలా ముఖ్యంగా ఏంటి అంటే అర్బన్ ఏరియాస్తో పాటు రూరల్ ఏరియాస్, గ్రామీణ నేపథ్యం, పట్టణ నేపథ్యం అన్ని ప్రాంతాల్లో కూడా ఈ నిరుద్యోగిత శాతం అనేది అలా పెరుగుతూ ఉంది. సో అందుకని ఇది ఒక ముఖ్యమైన క్రైటీరియాగా మనం చెప్పుకోవాలి. ఇక ఈ పిఎల్ఎఫ్ఎస్ అనేది మనకి 2017 నుంచి కూడా క్యాలిక్యులేషన్ అనేటటువంటిది మొదలు పెట్టడం అయితే జరిగింది. ఇది ఎన్ఎస్ఓ వాళ్ళు ముఖ్యంగా దేనికి అంటే ఎంప్లాయ్మెంట్ మరియు అన్ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది, నిరుద్యోగిత అనేది ఎంత ఉంది అనేది తెలుసుకోవడం కోసం చాలా ఎక్కువగా దీన్ని సర్వేకి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇక అదే విధంగా నెలవారీ సర్వేల ప్రకారం నవంబర్ నెలాఖరు నాటికి భారతదేశంలో 7.13% అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉంది అని చెప్తున్నారు. సో దాన్ని బట్టి మనం లెక్కేసుకోవచ్చు ముందెంత ఉంది, తర్వాత ఎంత ఉంది అనేది. రైట్. ఇక నెక్స్ట్ భారతదేశం G20 యొక్క ట్రాయికాలోకి
ఎంటర్ అయింది అని చెప్తున్నారు. ట్రాయ్కా అనేటటువంటిది ఏంటి అంటే రాబోయే రోజుల్లో ఏ దేశం G20 యొక్క అధ్యక్షతలోకి ఉంటుంది అంటే డిసెంబర్ 1వ తారీఖు నాటికి ఇటలీ తమ అధ్యక్ష పదవి నుంచి దిగిపోయింది. ఎందుకంటే సంవత్సరం టైం అయిపోయింది. మరి ప్రస్తుతం ఇక్కడ అధ్యక్షుడుగా ఏ దేశం ఉంది అంటే 1 డిసెంబర్ 2021 నుంచి ఇండోనేషియా, ఇక 1 డిసెంబర్ 2022 నుంచి 30 నవంబర్ 2023 దాకా భారతదేశం. ఇక్కడ G20 ట్రాయ్కా అనేటటువంటిది ఏంటి అంటే బిఫోర్, నౌ, ఆఫ్టర్. అంటే మనకంటే ముందు, మనం, మన తరువాత. అంటే ఇప్పుడు G20కి అధ్యక్షుడు ఎవరు? ప్రస్తుతం ఇండోనేషియా. ఇంతకు ముందు ఎవరు? ఇటలీ. మరి వీళ్ళ ఇండోనేషియా తర్వాత ఎవరు? ఇండియా. ఈ మూడింటిని కలిపి G20 ట్రాయ్కా అంటారు. అంటే గత, ప్రస్తుత, తదుపరి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఆ 3 దేశాలని కలిపి G20 ట్రాయ్కాగా పిలుస్తాం. ఇక 2022 నాటికి G20 సదస్సు అనేది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. దాని యొక్క థీమ్ అనేది ఏంటి అంటే 2022 G20 సదస్సుకి థీమ్ మనం ఇక్కడ చూసినట్లయితే రికవర్ టుగెదర్, రికవర్ స్ట్రాంగర్. అంటే అందరం కలిసే ఇందులో కోలుకుందాం, కలిసి మరింత శక్తివంతంగా తిరిగి వద్దాం అనేటటువంటిది ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక ఈ సంవత్సరం 2021 G20 సదస్సు గురించి కూడా మనం అనేక మార్లు మాట్లాడుకున్నాం. రోమ్ నగరంలో 30-31 అక్టోబర్ 2021లో జరిగింది. ఇటలీ అధ్యక్షత కాబట్టి రోమ్ నగరంలోనే జరుగుతుంది. ఆబ్వియస్ థింగ్. ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పాల్గొని ఆఫ్ఘనిస్తాన్ యొక్క భవిష్యత్తు గురించి కూడా మాట్లాడడం అయితే జరిగింది. ఇక G20 అనేటటువంటిది ఒక అంతర్జాతీయ ఆర్థిక వేదికగా చెప్పుకుంటాం. ఒక అంతర్జాతీయ ఆర్థిక సహకార కూటమిగా 19 దేశాలు మరియు ఐరోపా సమాఖ్య 19 కంట్రీస్ అండ్ యూరోపియన్ యూనియన్ కలిపి ఉన్న ఒక అతిపెద్ద అంతర్జాతీయ సంస్థగా దీన్ని మనం చెప్పుకుంటాం. G20కి ప్రత్యేకంగా ఒక కార్యాలయం అంటూ ఉండదండి. ఆ సంవత్సరం ఏ దేశం అయితే అధ్యక్షత వహిస్తుందో ఆ దేశంలోనే ఇక్కడ మనకి G20 అనేటటువంటిది ఆ సంవత్సరం కార్యకలాపాలన్నీ అక్కడి నుంచే జరుగుతూ ఉంటాయని మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇక నెక్స్ట్ ఇఫ్కో అనేటటువంటి సంస్థ భారతదేశంలో కేంద్రీకృతమై ఉన్న ఇఫ్కో అనేటటువంటి సంస్థ ప్రపంచంలోనే అత్యుత్తమమైనటువంటి సహకార సంస్థ, కోఆపరేటివ్గా 10వ వార్షిక ప్రపంచ కోఆపరేటివ్ మానిటర్ వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. సో WCM అంటే ఏంటి? వరల్డ్ కోఆపరేటివ్ మానిటర్. వీళ్ళు ప్రతి సంవత్సరం ప్రపంచంలోనే అత్యుత్తమ సహకార సంస్థకి ఒక పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి అత్యంత సమగ్రమైనటువంటి ఆర్థిక, అదేవిధంగా సంస్థాగత మరియు సామాజిక పరిస్థితులు, విధానాలని దృష్టిలో పెట్టుకొని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహకార సంస్థలు ఈసారి 300 అత్యుత్తమ సహకార సంస్థలలో ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలిచింది ఇఫ్కో. ఇఫ్కో అంటే ఇండియన్ ఫార్మర్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్. ఇండియన్ ఫార్మర్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ అనేటటువంటి సంస్థ వీళ్ళకి గత సంవత్సరం కూడా 1వ స్థానంలో వచ్చింది. ఈ సంవత్సరంలో కూడా 1వ స్థానంలోనే వచ్చింది. మరి ఈ సంస్థ తర్వాత 2వ స్థానంలో మరి ఎవరు నిలిచారు అంటే భారతదేశానికి చెందిన మరో కోఆపరేటివ్, గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్.
గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్. గుర్తుపెట్టుకోండి, ఇది గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ అనేటటువంటి సంస్థ మనకి 2వ స్థానంలో నిలవడం జరిగింది. అంటే మొదటి స్థానం, 2వ స్థానం రెండూ కూడా భారతదేశానికి చెందినటువంటి సంస్థలే ఇందులో ఉన్నాయి. రైట్. సో మరి ఈ WCM రిపోర్ట్ని తయారు చేసేది ఎవరు అనేటటువంటిది ఒక్కసారి మనం చూస్తే ICA, ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఎలియన్స్ అనేటటువంటి సంస్థ, అంతర్జాతీయ సహకార కూటమిగా చెప్పుకుంటాం దీన్ని, ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఎలియన్స్. మరియు రెండవ సంస్థ యురైస్, EURICSE, యురైస్. ఈ యురైస్ అనే సంస్థ ఏంటి అంటే యూరోపియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆన్ కోఆపరేటివ్ అండ్ సోషల్ ఎంటర్ప్రైజెస్. యూరోపియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆన్ కోఆపరేటివ్ అండ్ సోషల్ ఎంటర్ప్రైజెస్, యూరిసిగా దీన్ని పిలుస్తాం లేదా యురైస్గా పిలుస్తాం. సో ఈ సంస్థలు రెండు సంయుక్తంగా కలిసి ఈ ఇండెక్స్ ఏదైతే ఉందో ఈ కోఆపరేటివ్ సంస్థలకి ఇచ్చేటటువంటి ఆ గుర్తింపునైతే వీళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఇదొక ముఖ్యమైన పాయింట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ప్రపంచంలోనే మొట్టమొదటిసారి నానో యూరియాని ఇఫ్కో సంస్థ తయారు చేయడం జరిగింది. నానో యూరియా అనేటటువంటి యూరియాని ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఎవరు తయారు చేశారు అంటే ఇఫ్కో సంస్థ రైతుల కోసం తయారు చేసింది. సో దానివల్లనే అంతర్జాతీయంగా కూడా వీళ్ళకి ఒక ఉత్తమమైనటువంటి గుర్తింపు కూడా లభించడం జరిగింది. ఇక ఇఫ్కో సంస్థ మనకి 1967లో ప్రారంభమైంది. మరి ఈ ఇఫ్కో సంస్థ యొక్క ప్రస్తుత MD మరియు CEO ఎవరు అంటే US అవస్థిగా చెప్తాం. US అవస్థి గారు దీని యొక్క MD మరియు CEOగా ప్రస్తుతం వ్యవహరించడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్, ఇది మనకి ఇఫ్కోకి సంబంధించినటువంటి విశేషాలు. IOM సంస్థ తమ 11వ వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్, ప్రపంచ వలస నివేదికని విడుదల చేయడం జరిగింది. ఓకే. సో ఇక్కడ మనకి IOM అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆన్ మైగ్రేషన్. మరి వీళ్ళు ఈ 11వ వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ 2022 ఎన్నో ఎడిషన్, 11వ ఎడిషన్ని వీళ్ళు విడుదల చేయడం జరిగింది. ఇందులో ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా వలస వెళ్ళిన వాళ్ళు 3.6%, అంటే దాదాపు 780 నుంచి 800 కోట్ల మంది ప్రపంచంలో మనుషులుంటే వాళ్ళలో 3.6% మంది, అంటే దాదాపు 30 కోట్ల మంది వలస వెళ్ళిన వాళ్ళే ఉన్నారు. తమ దేశం, తమ రాష్ట్రం, తమ ప్రాంతం నుంచి వేరే దేశాలకి వలస వెళ్ళిన వాళ్ళు 30 కోట్ల మంది ప్రపంచం. అంటే అమెరికా దేశ జనాభాకి దాదాపు సమానమైనటువంటి నార్త్ అమెరికాలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జనాభా దాదాపుగా 35 నుంచి 38 కోట్లు. ఇమిగ్రెంట్స్ని తీసేస్తే గట్టిగా మాట్లాడుకుంటే ఓటు హక్కు దగ్గర నుంచి అమెరికన్ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళు ఒక 25 నుంచి 30 కోట్లు. అంటే ప్రపంచవ్యాప్తంగా వలస వెళ్ళిన వాళ్ళు అమెరికా జనాభా కంటే కూడా ఎక్కువ మందిగా ఇందులో చెప్తున్నారు. అయితే ఈ రిపోర్ట్ ప్రకారం ఒక ముఖ్యమైన విశేషం మనకి తెలిసింది. అదేంటి అంటే ఎక్కువ మంది ఎందుకు మైగ్రేట్ అవుతున్నారు అంటే క్లైమేట్ డిజాస్టర్స్ వల్ల, వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల వల్ల సంభవించేటటువంటి ఘోరాల వల్ల ఇంకా ఎక్కువ మంది వలస వెళ్ళడం అనేది జరుగుతోంది. గతంలో కాన్ఫ్లిక్ట్స్ ఒక 10 నుంచి 20 సంవత్సరాల క్రితం దేశాల మధ్య వివాదాల వల్ల ఈ దేశం వదిలేసి వెళ్ళిపోవడమే బెటర్ అని ఉద్దేశంలో వేరే దేశాలకు వెళ్ళిపోయారు. కానీ ప్రస్తుతం ఈ నివేదిక ప్రకారం మనకు అర్థమవుతున్న విశేషం ఏంటి అంటే
జనాలు ఎందుకు వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారు అంటే ప్రకృతి, అదేవిధంగా పర్యావరణంలో వచ్చిన మార్పుల వల్ల క్లైమేట్ డిజాస్టర్స్ అంటే వాతావరణంలో వచ్చినటువంటి దారుణమైన మార్పులు అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక 42 దేశాల నుంచి జనాలు ఇతర దేశాలకి 144 దేశాలకి వెళ్ళిపోవడం జరిగింది. అదేవిధంగా అంతర్జాతీయంగా ప్రతి దేశం నుంచి ఇతర దేశాలకి వెళ్ళే ఈ రెమిట్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా భయంకరంగా పెరుగుతూ $83 బిలియన్ భారతదేశానికి వస్తున్నాయి. అంటే విదేశాల్లో ఉన్న భారతీయులు $83 బిలియన్ భారతదేశానికి పంపిస్తున్నారు. అంటే 8,300 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం భారతదేశానికి విదేశీ కరెన్సీ వస్తుంది, విదేశాల నుంచి డబ్బులు వస్తున్నాయి అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇక భారత్ మరియు చైనాలకు సంబంధించి అత్యధిక జనాభా అంటే ప్రపంచం మొత్తంగా ఉన్నటువంటి ఈ వలస వెళ్ళిన మనుషుల్లో, వలస వెళ్ళిన వాళ్ళలో, మైగ్రెంట్స్లో మ్యాక్సిమం నెంబర్ అంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఫ్రమ్ ఏ కంట్రీ, ఒక దేశం నుంచి ఎంతమంది బయటకు వెళ్ళారు అంటే భారతదేశం నుంచి 18 మిలియన్లు అంటే 1,80,00,000 మంది బయట ఉన్నారు అని ఈ సర్వే. ప్రపంచంలో విదేశాల్లో నివసిస్తున్నటువంటి తమ దేశీయులు ఉన్నటువంటి అతిపెద్ద దేశం భారతదేశం. అదేవిధంగా ఎక్కువ దేశాలకి మనుషులు భారతదేశం నుంచే వెళ్ళడం జరిగింది. అందులో కూడా ఇండియా నెంబర్ 1లోనే ఉంది. ఇక డిజాస్టర్ వల్ల 50 లక్షలకు పైగా దేశం నుంచి వెళ్ళిపోవడంలో ఫిలిప్పీన్స్ అగ్రస్థానంలో నిలిచింది. అంటే ఫిలిప్పీన్స్లో 50 లక్షల మంది డిజాస్టర్స్ అంటే దారుణమైనటువంటి ఉపద్రవాల వల్ల వెళ్ళిపోతే, రెండవ స్థానంలో చైనా, మూడవ స్థానంలో భారత్ ఉన్నాయి అనేటటువంటిది కొంచెం మనకి ఇబ్బందికరమైనటువంటి ఇందులో సంఘటనగా మనం చెప్పుకోవాలి. ఇది ఈ రిపోర్ట్ యొక్క ఓవరాల్ ఓవర్వ్యూ. ఇందులో ఇక వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్నిచ్చేటటువంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్, ఈ సంస్థ జెనీవాలో ఉంది. స్విట్జర్లాండ్లోని ముఖ్య నగరమైన జెనీవాలో ఉందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్, స్టేట్స్ డెట్ టు జీడిపి రేషియో అంటే రాష్ట్రాలకి తమ స్థూల జాతీయోత్పత్తికి మరియు అప్పులకి ఒక నిష్పత్తిని తీస్తే 31% వెళ్ళిపోయింది. అంటే డెట్ టు జీడిపి నిష్పత్తి అనేది 31% వెళ్ళిపోయింది. అంటే అది చాలా పెద్ద నెంబర్. ఎందుకంటే 20% కుదించాలి అని ఈ సంవత్సరం బడ్జెట్లో రాష్ట్రాలకి ఒక పరిమితిని ఇవ్వడం జరిగింది. కానీ ప్రస్తుతం మనకి లెక్క ఎంత తెలిసింది? 31%. అంటే మనం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాము అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. జనరల్గా ఏ దేశానికైనా 15 నుంచి 20% డెట్ టు జీడిపి రేషియో ఉంది అంటే ఆ అప్పుల్ని మేనేజ్ చేయొచ్చు అని మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇక్కడ 31% అంటే ఒక సంవత్సరంలో మనం ఉత్పత్తి చేస్తున్నటువంటి వస్తువులు, సేవల యొక్క మొత్తం విలువలో 30% అప్పే ఉంది. లాభంలో కాదు, మనం తయారు చేసిన వాటి విలువలోనే 30% ఉంది అంటే అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాము అని అర్థం అన్నమాట. మరి దీన్ని ఎవరు తయారు చేశారు అంటే DEPR, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్. ఇది కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంటే. ఈ డిపార్ట్మెంట్కి చెందినటువంటి డివిజన్ ఆఫ్ స్టేట్ ఫైనాన్సెస్ రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితిని, రాష్ట్రాల యొక్క ఆర్థిక స్థితిగతులను కంట్రోల్ చేసేటటువంటి లేదా మానిటర్ చేసేటటువంటి సంస్థ. ఇక ఈ రిపోర్ట్ ప్రకారం వచ్చే సంవత్సరం 33.3% ఇది ఎగబాకచ్చు అని మరింత ఆందోళనకరమైన పరిస్థితిని వీళ్ళు తీసుకొచ్చి ఆ తర్వాత మెల్లమెల్లగా ఇది తగ్గచ్చు అనే విషయాన్ని కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. అయితే దీనికి కొన్ని కండిషన్స్ కూడా వీళ్ళు చెప్పారు. అంటే
కొన్ని రంగాలు వీళ్ళు హైలైట్ చేసింది ముఖ్యంగా ఏ రంగం అంటే పవర్ సెక్టర్. మనకి ఏపీ తెలంగాణ మధ్యలో కూడా ఇదే రంగానికి సంబంధించి గొడవలు జరుగుతున్నాయి. డిస్కామ్స్ అంటే ఏవైతే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఉన్నాయో వీళ్ళని పరిస్థితి మెరుగు చేయాలి అంటే డిస్కామ్లకు అలాగే జెన్కోలు అంటే ఏ సంస్థలు అయితే విద్యుత్ ఉత్పత్తిని చేస్తున్నాయో ఈ రెండు సంస్థలకి కూడా సరైనటువంటి ప్రభుత్వ బ్యాకింగ్ లేకపోవడం, అంటే ఇవి ప్రభుత్వ రంగ సంస్థలే అయినప్పటికీ వీటికి ఇతర శాఖల నుంచి కోట్లకు కోట్లు, వేల కోట్లు బకాయిలు రావడంతో పవర్ సెక్టార్ అనేది కుదేలైపోయే పరిస్థితికి రాకుండా చూసుకోవాలి అని చాలా ముఖ్యంగా ఇందులో వార్న్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనకి అనేక ఇతర అంశాలు కూడా ఇందులో చెప్పారు. అయితే మనకు అర్థం అవ్వాల్సిన ముఖ్యమైన విశేషాలు ఏంటి అంటే ఇవే. అంటే ఇక్కడ పరిస్థితి అంత దారుణంగా డెట్ టు జీడిపి రేషియో అనేది దారుణంగా పడిపోతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఎకానమీలో ఆ అంశాలకు సంబంధించిన విశేషాలన్నీ ఒక్కసారి చదువుకుంటే మీకు మెయిన్స్లో ప్రిలిమ్స్లో రెండిట్లో బాగా ఉపయోగపడతాయి. ఇక నెక్స్ట్, పశ్చిమ బెంగాల్ $135 మిలియన్ వరల్డ్ బ్యాంక్ నుంచి తెచ్చుకుంది. అయితే మీకు వీళ్ళు ఐబిఆర్డి అనే పేరుతో అన్ని చోట్ల ఇచ్చారు. ప్రపంచ బ్యాంక్నే మనం ఐబిఆర్డి అంటాం. ఐబిఆర్డి అంటే అర్థం ఏంటి? ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్గా చెప్పుకుంటాం మనం. సో ప్రపంచ బ్యాంకు వీళ్ళు రాష్ట్రం మొత్తంలో కూడా కరెంటు ఎలక్ట్రిసిటీ యొక్క విశ్వసనీయత మరియు సమర్థత రెండు పెంచుకోవడం కోసం మొత్తం 17 సంవత్సరాల కాల పరిమితితో, అంటే 17 సంవత్సరాల్లో ఈ డబ్బులు వెనక్కి ఇచ్చేలాగా, ఆ తర్వాత 7 సంవత్సరాల్లో దాని వడ్డీని తీర్చేలాగా ఈ డబ్బులు ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా ఇదొక ముఖ్యమైనటువంటి ముందడుగుగా మనం చెప్పచ్చు. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో దీన్ని 24/7 పవర్ ఫర్ ఆల్ అనేటటువంటి కాన్సెప్ట్తో ఇంటిగ్రేట్ చేయబోతున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం గతంలోనే మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రతి రాష్ట్రం కూడా నిరంతర విద్యుత్ సరఫరా ప్రతి ఒక్క నివాసికి ఇవ్వాలి. అంటే రాష్ట్రంలో ఉన్న అందరికీ కూడా విద్యుత్ సరఫరా నిరంతరంగా 24/7 అంటే 24 గంటలు వారానికి 7 రోజులు కూడా ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. సో దాంట్లో భాగంగానే ఇది మొత్తం జరుగుతున్నట్టు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా వెస్ట్ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్కి కూడా పవర్ అనేది అమ్మడం జరుగుతుంది. సో వెస్ట్ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్కి కూడా వీళ్ళు కరెంట్ని అయితే అమ్ముతారు. ఐబిఆర్డితో పాటు ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్, ఈ రెండిటిని కలిపి మనం ప్రపంచ బ్యాంకుగా వ్యవహరిస్తాం. కానీ ఎక్కువ పుస్తకాల్లో ఒరిజినల్గా ఐబిఆర్డి ప్లస్ ఐబిఏ ఈక్వల్ టు వరల్డ్ బ్యాంక్. కానీ సాధారణంగా ఐబిఆర్డి బ్యాంకింగ్ కార్యకలాపాలు చేస్తుంది కాబట్టి ఐబిఆర్డి అంటేనే వరల్డ్ బ్యాంక్ అంటుంటాం. సో ఒకవేళ ఇలా ఇస్తే ఇలా, అలా ఇస్తే అలా, ఎలా అయినా మీరు ఆన్సర్ పెట్టడానికి రెడీగా ఉండాలి. మరి హెడ్ క్వార్టర్స్ ఆబ్వియస్గా ఎక్కడుంది? ఐబిఆర్డి అయినా, వరల్డ్ బ్యాంక్ అయినా, ఐబిఏ అయినా, ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అయినా, ఏదైనా సరే వాషింగ్టన్ DC USA, రైట్? ఇక నెక్స్ట్, భారతదేశ లాంగ్ జంప్ అంటేనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక పేరు ఉండేది ఒకప్పుడు. ఆ పేరు ఉండడానికి ఒకే ఒక వ్యక్తి కారణం, ఆమె అంజు బాబీ జార్జ్. 2002, 2003, 2004 ఆ సమయంలో అత్యుత్తమ ఒలింపిక్స్లో మెడల్ ఖచ్చితంగా సాధిస్తుంది అన్నంత నమ్మకం కలిగినటువంటి లాంగ్ జంప్లో భారతదేశంలో ఒక దిగ్గజంగా పేర్కొనాలి మనం. క్రికెట్కి సచిన్ టెండూల్కర్, మిథాలీ రాజ్ ఎలాగో, భారతదేశ టెన్నిస్లో సానియా మీర్జా ఎలాగో, భారతదేశ మహిళల బ్యాడ్మింటన్లో సైనా సింధు ఏ విధంగా ఉన్నారో, వీళ్ళందరికంటే ముందు అంజు బాబీ జార్జ్. గతంలో కూడా 1-2 సార్లు ఆవిడకు సంబంధించిన విశేషాలు
చెప్పడం జరిగింది. ఇక ఆమెకు ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య వరల్డ్ అథ్లెటిక్స్ వీళ్ళు విమెన్ ఆఫ్ ద ఇయర్ అనేటటువంటి పురస్కారం ఇవ్వడం జరిగింది. గ్యారంటీ క్వశ్చన్ అండి రాబోయే అన్ని పరీక్షల్లో కూడా. సో ప్రపంచ అథ్లెటిక్స్ విమెన్ ఆఫ్ ద ఇయర్ అని ఎవరిని సత్కరించారు? భారతదేశ లాంగ్ జంప్ దిగ్గజం అంజు బాబీ జార్జ్. దేనికి ఇచ్చారు? ఆమె ఇండియన్ అథ్లెటిక్స్ ఫెడరేషన్కి ఆమె వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తూ జెండర్ ఈక్వాలిటీ కోసం ఆమె విపరీతమైన కృషి చేసినందుకు గాను ఆమెకి ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. రైట్. ఇక వరల్డ్ అథ్లెటిక్స్లో వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్గా ఇంకా మరికొంతమందిని కూడా ఇక్కడ మనకి అవార్డుల్లో ఇచ్చారు. వాళ్ళలో ఇండియన్స్ ఎవరు లేరు కాబట్టి మనకంత ముఖ్యమైన వాళ్ళు అయితే ఎవరు లేరు. అనవసరంగా ఇప్పటికే ఎక్కువ గుర్తుపెట్టుకుంటున్నాం, ఇంకా ఎక్కువ అనవసరం. రైట్. సో అంతర్జాతీయ అథ్లెటిక్స్ ఫైనల్లో ఆమె గోల్డ్ మెడల్ కూడా గతంలో గెలుచుకుంది. ఆమె అర్జున అవార్డ్, ఖేల్రత్న అవార్డ్, పద్మశ్రీ వంటి పురస్కారాలు కూడా గెలుచుకున్నట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక వరల్డ్ అథ్లెటిక్స్ ఈ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్స్ మనం చూసినట్లయితే వరల్డ్ అథ్లెటిక్స్ సంస్థ హెడ్ క్వార్టర్ మొనాకోలో ఉంది. వరల్డ్ అథ్లెటిక్స్ యొక్క హెడ్ క్వార్టర్ మొనాకోలో ఉంది. వరల్డ్ అథ్లెటిక్స్ 1912లో స్థాపించడం అయితే జరిగింది. గతంలో వరల్డ్ అథ్లెటిక్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్గా రాణి రాంపాల్ గారిని ఎన్నుకున్నప్పుడు 2020 లాక్డౌన్కి ముందు 2019 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్గా 2020 జనవరి ఫిబ్రవరిలో రాణి రాంపాల్ గారి పేరు వచ్చినప్పుడు ఆ తర్వాత జరిగిన ప్రతి ఎగ్జామ్లో కూడా ఆమెకు సంబంధించిన ప్రశ్న అయితే స్టాండర్డ్గా, ఎందుకంటే ఆమె హాకీ టీంకి కెప్టెన్గా వ్యవహరించారు కాబట్టి ప్రతి ఎగ్జామ్లోని స్టాండర్డ్గా రిపీట్ అయిపోయింది. బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే, రకరకాల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, చివరికి ప్యూను ఉద్యోగం దగ్గర నుంచి ఆఫీసర్ ఉద్యోగం దాకా అన్నిట్లోనే ఆ క్వశ్చన్ వచ్చింది. సో అందుకే ప్రపంచ అథ్లెటిక్స్కి మరొకసారి ఇక్కడ మనకి వార్తల్లో నిలిచినటువంటి అంజు బాబీ జార్జ్ గారిని కూడా మనం ఖచ్చితంగా ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వస్తే జపనీస్ ఫిలిం డైరెక్టర్ అయినటువంటి నవోమి కవాసే గారు యునెస్కో సాంస్కృతిక మరియు సృజనాత్మక పరిశ్రమల గుడ్ విల్ అంబాసిడర్గా ఎంపికయ్యారు. ఏవేవండి? సాంస్కృతిక, కల్చరల్ మరియు సృజనాత్మక పరిశ్రమలు అంటే క్రియేటివ్ ఇండస్ట్రీస్. ఏం చేస్తాయి ఈ సంస్థలు అంటే, అసలు యునెస్కో ఏం చేస్తుంది? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ మరియు కల్చరల్ ఆర్గనైజేషన్. అంటే వీళ్ళు అంతర్జాతీయంగా శాస్త్ర సాంకేతికతకు సంబంధించి, విద్యకు సంబంధించి, అదేవిధంగా సాంస్కృతిక కట్టడాలు లేదా సాంస్కృతిక కార్యకలాపాలకు సంబంధించి వీళ్ళు అనేక ప్రచారకర్తల్ని నియమించుకుంటూ ఉంటారు. ప్రస్తుతం వీళ్ళు ఇందులో దేనికి ఈమెని ప్రచారకర్తగా నియమించుకున్నారు అంటే, ప్రపంచవ్యాప్తంగా యునెస్కో యొక్క విలువల్ని, లక్ష్యాల్ని మరింత మందికి చేరువ చేసేలా ప్రమోట్ చేయడం, అదేవిధంగా ఆమె తన ఇన్ఫ్లుయెన్స్, తన సృజనాత్మకతని ఉపయోగించి మరింత ముందుకి తీసుకువెళ్ళడం. రైట్. సో అవి ఆమె నవోమి కవాసే చాలా ఫేమస్ ఫిలిం డైరెక్టర్ మరియు రైటర్. ఆమెకి ఎన్నో అవార్డులు కూడా, కాన్స్ ఫిలిం ఫెస్టివల్ దగ్గర నుంచి ఎన్నో అవార్డులు కూడా ఆమెకి రావడం జరిగింది. ఆమెని యునెస్కో ప్రచారకర్తగా ప్రస్తుతం నియమించింది. ఇక గతంలో ప్రియాంక చోప్రాని యునెస్కో భారతదేశంలో యునెస్కోని ప్రాచుర్యం తీసుకురావాల్సిందిగా ఆమెని కూడా నియమించడం జరిగింది. ఆమె ఇంకా ప్రచారకర్తగా కొనసాగుతున్నారు కూడా. ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్, సంబీత్ పాత్ర ఐటీడీసీకి కొత్త చైర్మన్ మరియు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితులవడం జరిగింది. మరి ఈయనని నియమించింది ఎవరు అంటే ఏసీసీ అంటే అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్. క్యాబినెట్ నియామక కమిటీగా చెప్తాం దీన్ని. సో అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్
సంబీత్ పాత్ర గారిని ఇందులో నియమించడం జరిగింది. ఈయన 3 సంవత్సరాల పాటు ఈ ఐటీడీసీకి చైర్మన్గా వ్యవహరిస్తారు. ఇక ఆయన ప్రస్తుతం ఓఎన్జీసీలో డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఓఎన్జీసీ తర్వాత ఈ సంస్థలోకి ఆయన రావడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మరో విశేషం ఏంటి అంటే గంజి కమలారావు గారు ఐఏఎస్ వీరు ఎండిగా నియమితులయ్యారు ఇదే ఐటీడీసీకి. సంబీత్ పాత్ర యాక్చువల్లీ బీజేపీ తరపున ఒక అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తూ ఉంటారు. కాబట్టి ఆయన్ని ఇందులో నియమించారు అంటే ఇది ప్రాధాన్యత కలిగినటువంటి పోస్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక టూరిజం అనగానే మన తెలంగాణ తెలుగు రాష్ట్రాలకి ముఖ్యమైనటువంటి వ్యక్తి కిషన్ రెడ్డి గారు ప్రస్తుతం టూరిజం శాఖ మంత్రిగా, గతంలో మనకి చిరంజీవి గారు తెలుగు రాష్ట్రాల తరపున కేంద్ర క్యాబినెట్లో ఉండి ఆయన కూడా ఇదే చిరంజీవి గారు కూడా మనకి ఇదే మంత్రిత్వ శాఖలో పనిచేయడం జరిగింది గతంలో. ప్రస్తుతం కిషన్ రెడ్డి గారు కూడా ఇదే మంత్రిత్వ శాఖని నిర్వహిస్తున్నారు, టూరిజం మంత్రిత్వ శాఖ. ఇక నెక్స్ట్ అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినోత్సవం డిసెంబర్ 2న యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి ఈ డేట్ని ఇలా మనకి బానిసత్వ నిర్మూలన దినోత్సవం అబాలిషన్ ఆఫ్ స్లేవరీగా సెలబ్రేట్ చేస్తుంది ఎవ్రీ ఇయర్. సో మనకి స్లేవరీలో అనేక రకాలు ఉన్నాయి. బానిసత్వం అంటే కేవలం ఎవరినో మనం పని వాళ్ళగా పెట్టుకోవడమే కాదు, హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే మనుషుల అక్రమ రవాణా, అదేవిధంగా రెడ్ లైట్ ఏరియాలు వంటి ప్రాంతాలకి మహిళల్ని తీసుకువెళ్ళి అమ్మేయడం, చిన్నపిల్లల చేత పని చేయించడం, బాల కార్మిక వ్యవస్థ, బలవంతపు పెళ్ళిళ్ళు, అదేవిధంగా బలవంతంగా చిన్నపిల్లల్ని మారునాయుధాలతో ఉండే మారణ హోమాల్లోకి దించడం అంటే టెర్రరిజం వైపు తీసుకువెళ్ళడం, ఇవన్నీ కూడా మనం బానిసత్వంలో రకాలుగానే చూడాలి. 1949లోనే మనకి యుఎన్జిఏ ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ అయినటువంటి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు 2/12/1949 నాడు ప్రపంచవ్యాప్తంగా స్లేవరీని అబాలిష్ చేసేలాగా ఒక అంతర్జాతీయ ఒప్పందాన్ని తీసుకురావడం జరిగింది. అందుకే ప్రతి సంవత్సరం ఆ రోజునే మనం అంతర్జాతీయంగా బానిసత్వ నిర్మూలన దినోత్సవంగా దీన్ని చెప్తాం. అదేవిధంగా 50 ఫర్ ఫ్రీడమ్ అనేటటువంటి మరొక క్యాంపెయిన్ కూడా ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వాళ్ళు తీసుకురావడం జరిగింది. అంతర్జాతీయంగా 50 దేశాలు దీన్ని మొదట ఒప్పుకొని తర్వాత మిగతా దేశాలు కూడా దీంట్లోకి భాగస్వాములు అవ్వడం జరిగింది. ఈ రోజుల్లో బానిసత్వం ఎక్కడుంది అనుకుంటున్నాం, కానీ ఇవాల్టి రోజుల్లో కూడా బానిసత్వం అలాగే ఉంది. మీ చుట్టుపక్కల ఎక్కడైనా ఒక చిన్న పిల్లవాడు ఏదైనా కేఫ్లోనో లేదంటే ఇంకెక్కడైనా పని చేసినా బలవంతంగా వాడి చేత పని చేయిస్తున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కావచ్చు, షాప్ వాళ్ళు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు. వాడికి ఆ పని చేయకపోతే ఇంట్లో వాళ్ళకి తిండి లేదు కదా, దట్ ఈస్ సెపరేట్ పార్ట్. కానీ పిల్లల్ని పని చేయిస్తున్నారు అంటే అది బానిసత్వం కిందే లెక్క. చాలామంది ఇండ్లలో పనికి, ఉదాహరణకి ఎవరైనా ఇద్దరు ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లల్ని చూసుకోవడానికి 12, 15, 18 అంటే 18 కూడా కాదు, 12, 15 ఆ ఏజ్లో ఉన్నటువంటి చిన్నపిల్లల్ని అంటే వీళ్ళు చూసుకునే పిల్లలు 3-4 ఏళ్ళు ఉంటే వీళ్ళకి 15-16 ఏళ్ళు కన్నా తక్కువే ఉంటాయి. ఆ ఏజ్ వాళ్ళని అక్కడ ఇంట్లో పెట్టుకుంటారు. అది ఒక రకమైనటువంటి స్లేవరీని. అలా కాకుండా కిడ్నాప్ చేసి ఇతర ప్రాంతాలకు అమ్మేస్తూ ఉంటారు. అది కూడా ఒక రకమైన స్లేవరీ. అక్కడ బానిసత్వమే, ఇంకేం లేదు. వీళ్ళు చేసే అరాచకాలన్నిటినీ కూడా అక్కడ భరిస్తూ ఉండాలి. అలా కాకుండా బలవంతపు వివాహాలు, ఆ తర్వాత జరిగేటటువంటి దారుణాలు, ఇవన్నీ కూడా అప్పుల ఊబిలో కూరుకుపోవడం మరొక ముఖ్యమైనటువంటి పాయింట్. హ్యూమన్ ట్రాఫికింగ్, చైల్డ్ లేబర్, అలాగే బాండెడ్ లేబర్ అంటే అప్పు తీర్చలేక అదే ఎవరు అయితే
కొన్ని వందల సంవత్సరాలుగా ఒక కుటుంబం ఆ భూమిని నమ్ముకొని ఉందో అదే భూమిలో ఇప్పుడు పంట కూలీగా, వ్యవసాయ కూలీగా వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకు? అప్పులు తీసుకున్న అప్పు 10,000 అయితే వడ్డీ 10,00,000 కట్టలేక అటువంటి దారుణాలు కూడా జరుగుతాయి. రైట్? ఇక నెక్స్ట్ ఇదే 2 డిసెంబర్ మనకి పొల్యూషన్ ప్రివెన్షన్ డే లేదా జాతీయ కాలుష్య నివారణ దినోత్సవం. ఎందుకు ఆ రోజే అంటే భోపాల్ గ్యాస్ ట్రాజెడీ. భోపాల్ గ్యాస్ ట్రాజెడీ. ఈ భోపాల్ గ్యాస్ ట్రాజెడీ ప్రకారం ఏం జరిగింది? మిథైల్ ఐసోసయనేట్ అనేటటువంటి ఒక కెమికల్. ఈ కెమికల్ ఏమైంది అంటే భోపాల్లో ఉన్నటువంటి ఒక సంస్థ యూనియన్ కార్బైడ్ లిమిటెడ్ అనేటటువంటి సంస్థ, ఈ సంస్థకు చెందినటువంటి ఫ్యాక్టరీలో నుంచి గ్యాస్ లీక్ అవ్వడం వల్ల 45 టన్నుల గ్యాస్ లీక్ అవ్వడం జరిగింది. 45 టన్నుల గ్యాస్ లీక్ అవ్వడం వల్ల 15,000 మంది చనిపోయారు. 6 లక్షల మంది ఇందులో గాయపడ్డారు. రకరకాలు జీవితాంతం వాళ్ళు రకరకాలుగా ఇందులో ఈ మిథైల్ ఐసోసైనేట్ పీల్చడం వల్ల జీవితాంతం శ్వాస సంబంధిత ఇబ్బందులు, క్యాన్సర్లు, ఇలా ఎన్నో రకాల ఇబ్బందుల్ని ఎదుర్కోవడం అయితే జరిగింది. ఇవి ప్రభుత్వ అధికార లెక్కల ప్రకారం. అలా కాకుండా ఇంకెన్ని కోట్ల మంది ఎఫెక్ట్ అయ్యారో, కోట్ల మంది అయితే ఎఫెక్ట్ అవ్వలేదు కానీ లక్షలలోనే ఎఫెక్ట్, అదేగా వేలల్లోనే ఇంకా ఎక్కువ మందే చనిపోయారని అయితే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద కేవలం వెస్ట్ వర్జీనియా ప్రాంతంలోని బేయర్ క్రాప్ సైన్స్ ప్లాంట్ అనేటటువంటి సంస్థలో మాత్రమే ఈ ఎంఐసి అనేది ఉంది. మిగతా ప్రపంచంలో ఎక్కడా కూడా ఎంఐసి అనేది ప్రస్తుతం లేదు. అంతర్జాతీయంగా కూడా ఇంత భారీ ప్రాణ నష్టం జరిగాక అన్ని దేశాల వాళ్ళకి బుద్ధొచ్చి దీన్ని పూర్తిగా ఆపేయడం జరిగింది. ఇక ప్రస్తుతం భారతదేశంలో కాలుష్య నివారణ ఎవరు చేపడతారు అంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. వీళ్ళు ఎంత అద్భుతంగా పనిచేస్తారు అనేటటువంటిది మీకు నాకు అందరికీ తెలిసినటువంటిదే. కొన్ని పనులైతే బాగా చేస్తున్నారు కానీ గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొన్ని పెద్ద ఇండస్ట్రీస్కే పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికెట్లు ఇవ్వకపోతే ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. ప్రభుత్వమే పడిపోయే పరిస్థితికి వచ్చింది. అంత పవర్ఫుల్ ఈ సిండికేట్లన్నీ కూడా. సో ఈ పరిస్థితుల్లో కాలుష్య నివారణ ప్రపంచంలో అత్యంత ముఖ్యమైనటువంటి విషయంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ ప్రపంచ కంప్యూటర్ లిటరసీ డే. కంప్యూటర్కి సంబంధించిన అక్షరాస్యత దినోత్సవం. సింపుల్గా దీన్నే డిజిటల్ లిటరసీ డే అని కూడా మనం పిలవాలి. ఎందుకు? చదువురాని వాళ్ళు కూడా ఇవాళ మనం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని తోపుడు బండి దగ్గర నుంచి అందరూ కూడా ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే లాంటివి మనం చేస్తే ఆన్లైన్లో డబ్బులు పంపిస్తే వాళ్ళకి ఆ డబ్బులు వచ్చాయో లేదో చూసి అర్థం చేసుకుంటున్నారు. అంటే దీన్నే మనం డిజిటల్ లిటరసీ అంటాం. ఇంతకుముందు ఆన్లైన్లో క్యూఆర్ కోడ్ ఉందా అంటే వింతగా చూసేవారు, కానీ ఇప్పుడు అందరికీ కూడా ఇవి సర్వసాధారణమైనటువంటి అంశాలు అయిపోయాయి. సో ఈ ప్రపంచ కంప్యూటర్ లిటరసీ డే అనేటటువంటిది అందుకే చాలా చాలా ముఖ్యంగా అంతర్జాతీయంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేటటువంటి ఉద్దేశంలో. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రపంచ కంప్యూటర్ లిటరసీ డే అనేది NIIT అనేటటువంటి సంస్థ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, చాలా చాలా ఫేమస్ సంస్థ. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని దారుణాలు జరిగి పూర్తిగా నాశనం అయిపోయిన సంస్థ. సో ఈ NIIT అన్న సంస్థ 2001లో మొదటిసారి డిసెంబర్ 2వ తారీఖు నాడు ఈ కంప్యూటర్ లిటరసీకి సంబంధించినటువంటి దినోత్సవాన్ని అయితే జరపడం జరిగింది. ఆ తర్వాత నుంచి ప్రతి సంవత్సరం జరుగుతోంది. ఇక డిజిటల్ లిటరసీకి సంబంధించి మనం ఒక ముఖ్యమైనటువంటి స్కీమ్ని గుర్తుపెట్టుకోవాలి. అదే PMG దిశ. PMG దిశగా చెప్పుకుంటారు.
మరి ఈ పిఎంజి దిశ అంటే ప్రధానమంత్రి గ్రామీణ్ డిజిటల్ సాక్షరతా అభియాన్, గ్రామీణ డిజిటల్ సాక్షరత అంటే డిజిటల్ లిటరసీ అభియాన్. అంటే 40% మంది గ్రామీణులందరికీ కూడా ప్రతి ఇంట్లో కనీసం ఒక్కళ్ళకైనా సరే డిజిటల్ లిటరసీ అనేటటువంటిది ఉండాలి అనే ఉద్దేశంలో 31/3/2022 నాటికి మార్చ్ 31, 2022 నాటికి భారతదేశంలో ప్రతి కుటుంబంలో కనీసం ఒక్కళ్ళకైనా అంతర్జాతీయ స్థాయిలో కాకపోయినా కనీస అవగాహన డిజిటల్ టెక్నాలజీలపై, కంప్యూటర్, మొబైల్ ఫోన్ లాంటి టెక్నాలజీలు, ఇంటర్నెట్పై అవగాహన ఉండాలి అని తీసుకురావడం జరిగింది. దీంతో పాటు NDLM అనే అనుబంధ మిషన్ని కూడా తీసుకొచ్చారు, నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్. ఈ 2 పేర్లు కూడా మనం ఖచ్చితంగా ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. రైట్? సో ఇది ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఇక మరికొద్ది సేపట్లో వొకాబులరీ కూడా ఈ వీడియో అయిపోగానే మీకు స్ట్రీమ్ అవుతుంది. థ్యాంక్ యూ.